నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ వెళ్తోంది. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. 2024 జనవరిలో కేసు నమోదైతే 2 ఏళ్లుగా విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళు రావడం లేదు. దీంతో పలుమార్లు సమన్లు జారీ చేశారు నాంపల్లి కోర్టు. అయినప్పటికీ పలుకుబడితో ఎంతకాలం అంటూ కోర్టు ఆగ్రహానికి గురైంది. ఫిబ్రవరి 12న తప్పనిసరిగా హాజరు కావాలని గత వారమే ఆదేశాలు జారీ చేశారు. నేడు గనక హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. సో డెక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి కూల్చివేత విషయం పైన వేరే ఒకరికి లీజ్ ఇచ్చి ఆ లీజ్ కొనసాగుతుండగానే తమ ఇష్టానుసారంగా వచ్చి అక్కడ కూల్చివేతలు చేపట్టడాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ ఫిర్యాదుదారుడు నందు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ముగ్గురి పైన అటు దగ్గుబాటి వెంకటేష్, రానా అండ్ సురేష్ బాబు ముగ్గురు పైన ఫిర్యాదు అందింది. సో 2024 కేసు నమోదైతే అప్పటి నుండి పలుమార్లు విచారణ జరిగినా ఎప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు హాజరు కాలేదు. 2 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. పలుమార్లు సమన్లు కూడా జారీ చేశారు. అయినా ఏమాత్రం వినిపించుకోవడం లేదు. పలుకుబడితో ఇంకెన్ని రోజులు ఆగుతారు? మీరు కనుక ఫిబ్రవరి 12 తేదీన రాకపోతే ఇక మీకు అంతమే అన్నట్టుగా కోర్టు ఒక రకంగా సీరియస్ కూడా అయింది. సో ఈ రోజు కనుక వాళ్ళు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో 2024 నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ముగ్గురు ఎప్పుడు హాజరవ్వలేదు. ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే లీగల్ టర్మ్స్లో తన అడ్వకేట్స్నో లేకపోతే తమ తరపున లీగల్ టీమ్నో పంపిస్తారా? ఏం జరగబోతోంది? 2024 నుంచి కొనసాగుతూ ఉంది డెక్కన్ కిచెన్ కూల్చివేతలో భాగంగానే. కానీ ఎప్పుడు కూడా మరి కోర్టు ఇచ్చిన నోటీసులకు మాత్రము మరి ఇక్కడ దగ్గుపాటి రానా కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇటు సురేష్ బాబు కావచ్చు, ఎవ్వరు కూడా హాజరు అవ్వట్లేదు. చాలా సార్లు కూడా సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఇప్పుడు కూడా సమన్లు జారీ చేసినప్పటికీ ఈ రోజు అయితే హాజరు అవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా హాజరు అవ్వట్లేదు. ఈ రోజు కూడా అవుతారు అనే నమ్మకం అయితే ఇక్కడ కనిపించట్లేదు. కాకపోతే మరి కోర్టు మాత్రం కఠినంగానే చర్యలు తీసుకుంటాము ఇప్పుడు హాజరు అవ్వకపోతే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత వారం కూడా మరి ఫిబ్రవరి 12న తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పేసి గత వారము సమన్లు జారీ చేసినప్పటికీ అప్పుడు కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు, దేనికి? కోర్టు అంటే వాళ్ళకు విలువ లేదా అనే విధంగా కూడా ఇక్కడనైతే మరి తెలుస్తూ ఉంది. నేడు హాజరు కాకపోతే మాత్రం నాన్ అవైలబుల్ వారెంటీ జారీ చేసే అవకాశం అయితే ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే మరి గత వారంలో కూడా అదే అన్నారు. కోర్టు కూడా అదే తీర్పునిచ్చింది. నాన్ అవైలబుల్ వారెంటీ ఇస్తాము అని చెప్పేసి కూడా అప్పుడు కూడా అలాగే చెప్పింది. కానీ ఇప్పటికే మళ్ళీ మరోసారి నోటీసులు ఇచ్చి చూద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే సామాన్లు జారీ చేయడం జరిగింది. కానీ ఈ రోజు 90% రానా కావచ్చు, లేకపోతే ఇటు సురేష్ బాబు ఎవరో ఒకరు ముగ్గురులో ఎవరో ఒకరు హాజరు అవుతారు అని చెప్పేసి కోర్టు ఒక నమ్మకానికి వచ్చినప్పుడు కూడా ఈ రోజు కూడా మరి కోర్టుకైతే నిరాశ మిగిలబోతుందా అని చెప్పే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు హాజరు అవ్వకపోతే ఖచ్చితంగా కూడా నాన్ అవైలబుల్ వారంటీ అయితే వాళ్ళ మీద జారీ చేయడం జరుగుతుంది. కఠినంగానే కోర్టు ఆంక్షలు విధించింది కాబట్టి వాళ్ళు హాజరు అవ్వకపోతే చర్యలు కూడా కఠినంగానే ఉంటాయని కోర్టు అయితే మరి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోర్టును గౌరవించకపోతే వాళ్ళ గౌరవాన్ని కూడా మరి మనము దానికి తగినట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పేసి కోర్టు కూడా దృష్టిలోకి తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనోజ్, రైట్, ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. దీంట్లో A1 గా సురేష్ బాబు, A2 గా వెంకటేష్, A3 గా రానా అండ్ A4 గా అభిరామ్. సో వీళ్ళు ఎవరైనా డైరెక్ట్ గా హాజరవుతారా, లేదనంటే వీళ్ళ లీగల్ టీం పంపిస్తారా? కోర్టు ఏం చేయబోతుంది? ఇప్పటికే పలుకుబడితో ఉంటే కుదరదు, కోర్టుకు ముందు అందరూ సమానమే, మీరు రావాలన్నట్టుగా ఆగ్రహానికి గురవుతూ ఒక నోటీస్ కూడా జారీ చేసింది. ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎస్ మనోజ్, ఇప్పటికైతే మరి దగ్గుబాటి ఇంటి నుంచి మాత్రం ఏ ఒక్కరి కదలికలు కూడా ఇప్పటికీ ఇంకా కనిపించట్లేదు. వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యమే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టే మరి ఇక్కడ నుంచే లీగల్ టీమ్ ను అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరోసారి ఇంకా వాళ్ళకి సామాన్లు జారీ చేసే అవకాశం లేదు, చెయ్యని కూడా అవకాశం కూడా వాళ్ళకు కల్పించము అని చెప్పేసి. ఎందుకంటే కోర్టుకు అందరూ సమానమే. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి ఏదైనా తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటూనే ఉంది. వాళ్లకు తగ్గ చర్యలు చేపడుతూనే ఉంది. అయినప్పటికీ వీళ్ళు చేస్తున్న నిర్లక్ష్యానికి ఖచ్చితంగా కోర్టు అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఈ రోజు కోర్టుకు వెళ్ళి కోర్టు ముందు హాజరవుతారా, తమ వాంగ్మూలాన్ని ఇస్తారా, కోర్టుకు వివరణ ఇస్తారా, లేదంటే ఈ రోజు వారికి నాన్ బెయిలబుల్ వారెంటే
అంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నలుగురిని దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా అండ్ అభిరామ్ నలుగురిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. సో నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి 2024లో కేసు నమోదైతే అప్పటి నుంచి వరుసగా విచారణలు జరుగుతున్నా ఎప్పుడు పిలిచినా కూడా వీళ్ళు రారు, గైర్హాజరవుతూ ఉంటారు. సో అయితే ఈసారి కోర్టు పలుకుబడి ఉంటే మీరు ఎంతకాలం పలుకుబడితో ఆగగలుగుతారు అన్నట్టుగా చాలా క్లియర్గా ఆగ్రహానికి గురవుతూ కోర్టు నోటీసులో పేర్కొని వారం రోజుల క్రితమే ఇచ్చారు. ఫిబ్రవరి 12న కోర్టులో మరోసారి విచారణ జరుగుతుందంటే ఈరోజు మళ్ళీ విచారణ జరుగుతుంది. విచారణ కనుక హాజరు కాకపోతే మీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా కోర్టు చెప్పింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో నందకుమార్కి లీజ్ ఇచ్చి ఆ లీజ్ కొనసాగుతున్న క్రమంలో మధ్యలో అక్రమ నిర్మాణం అని చెప్పి జిహెచ్ఎంసీ కూల్చివేస్తే నందకుమార్ కోర్టుకు వెళ్లారు. సో ఆ కోర్టు స్టేటస్కు ఇవ్వడంతో అలాగే ఆగిపోయింది. ఆ తర్వాత సురేష్ బాబు అండ్ వెంకటేష్, రానా వీళ్ళంతా వచ్చి జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని మొత్తం హోటల్ని కూల్చివేశారు. సో లీజ్ కొనసాగుతూ ఉండగానే ఈ కూల్చివేతల పైన నందకుమార్ కోర్టుకు వెళ్లారు. సో కోర్టు ఇప్పుడు వారికి కూడా విచారణకు రావాలని ఆదేశించింది. సో పలుమార్లు విచారణకు రాకపోగా దాన్ని దాటవేస్తున్నటువంటి అంశం పైన కోర్టు సీరియస్గా రియాక్ట్ అవుతూ నోటీస్ కూడా ఇచ్చింది. మరి ఈ రోజైనా వెళ్తారా లేదా అలాగే దాటవేస్తారా చూడాలి. సో నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగానే కోర్టు రియాక్ట్ అయింది. ఈ రోజు కనుక కోర్టుకు వెళ్ళకపోతే ఇక దగ్గుబాటి ఫ్యామిలీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కనబడుతోంది. కోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి. సో మీ అభిప్రాయం ఏంటి? దగ్గుబాటి, రానా, వెంకటేష్ అండ్ అభిరామ్, సురేష్ బాబు వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈరోజు వాళ్ళు కోర్టు కనుక వెళ్ళకపోతే వాళ్ళ పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా పలుకుబడి అడ్డం పెట్టుకున్న కొంత దాని నుంచి ఫ్రీడమ్ పొందాలని రకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ ప్రవర్తన పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేయాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.